మామూలుగా డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ మొదలెట్టినప్పటి నుంచి 1947లో కశ్మీర్ని కాపాడుకోవడం కోసం మన భారతీయ సైనికులు ఎలా పోరాడారో అక్కడి నుంచి కశ్మీర్లో తీవ్రవాదులను ఏరివేసే క్రమంలో ఎలాగా చాలామంది సైనికులు అమరులయ్యారు, ఇలాంటి ఎన్నో అంశాలని, ఎన్నో యుద్ధాలని, ఎన్నో మిలిటెంట్ వాళ్ళని ఎదుర్కొన్న సంఘటనని కూడా గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఇందుకు భిన్నంగా కొంచెం నార్త్ ఈస్ట్లో కూడా నిజానికి చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, ఇంకా చెప్పాలంటే దశాబ్దాల నుంచి కూడా మన సైన్యం అక్కడ వీరోచితంగా పోరాడుతూ ఎన్నో సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటే వాటన్నిటినీ కూడా నిజానికి చెప్పాలంటే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా చేస్తోంది. దీంట్లో ఎంతోమంది అమరులయ్యారు, ఎంతోమంది నిజానికి చెప్పాలంటే ప్రాణాలకు తెగించి వారు నిజానికి ఎంతోమంది తీవ్రవాదుల్ని తుదముట్టించారు. అలాంటి వారిలో ఒకరే సైరస్ ఆడీ పిఠావాలా. ఆయన ఎవరు, ఆయన చేసిన పోరాటం ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం మనం నార్త్ ఈస్ట్లో మన సోల్జర్స్, ఇంకా చెప్పాలంటే మన బ్రేవ్ హార్ట్ చేసిన వీరోచిత పోరాటం గురించి మనం టచ్ చేయబోతున్నాం. ఈయన సైరస్ ఆడీ పిఠావాలా గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈయన మేజర్ జనరల్ సైరస్ ఆడీ పిఠావాలా, ACVSM అంటారు, అంటే అశోక్ చక్ర విశిష్ట సేవా మెడల్ గ్రహీత. ఆయన రిటైర్ అయ్యేసరికి మేజర్ జనరల్ గా రిటైర్ అయ్యారు ఆయన. కానీ ఆయన చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. ఆయన బెంగళూరులో పుట్టారు. ఆయన మనకు ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఢిల్లీలో ఆయన శిక్షణ పొందారు. తర్వాత చెన్నైలో కూడా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఆయన డిగ్రీ ఆఫ్ కామర్స్ చేశారు ఆయన. కానీ ఈయన సెకండ్ లెఫ్టినెంట్ గా జమ్మూ కాశ్మీర్ రైఫల్స్ లో ఈయనని నియుక్తి చేశారు. ఆయన నియుక్తి అయిన 2 సంవత్సరాల్లో ఈ నార్త్ ఈస్ట్ లో మనకి ఎస్పెషల్లీ మణిపూర్ లో ఇన్సర్జెంట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఈయనని డిప్లాయ్ చేశారు. 6 జూలై 1981లో ఈయన ఒక టీమ్ ని కమాండ్ చేస్తుండగా అక్కడ ఏమైందంటే కార్డన్ సర్చ్ ఆపరేషన్ అంటారు, కాసా అంటారు, అంటే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్, CASO, కాసో అంటారు. జనరల్ గా మనం ఇది జమ్మూ కాశ్మీర్ లో చూస్తుంటాము, నార్త్ ఈస్ట్ లో కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. కార్డన్ అండ్ సర్చ్ అంటే బహుశా ఒక గ్రామము లేదా ఒక ఏరియానో కంప్లీట్ గా దాన్ని చుట్టుముట్టి ఇల్లు సర్చ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రతి రాయి, ప్రతి రప్ప, ప్రతి చెట్టు చెక్ చేసుకుంటూ వెళ్తారు. అది చేసినప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే అక్కడ టెర్రరిస్ట్ ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇది వెళ్ళినప్పుడు చాలా వల్నరబుల్ గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సర్చ్ చేస్తుంటే వాళ్ళు ఏదో ఇంట్లోనో ఏదో బిల్డింగ్ లోనో దాచిపెట్టుకొని ఉంటారు. వాళ్ళు వీళ్ళకి కనిపించరు, కానీ వీళ్ళు వెతుకుతున్నటువంటి సైనికులు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడ చాలా సీక్రెట్ గా దాచిపెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు ఫైరింగ్ చేసి పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి వీళ్ళని చంపేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. చాలా మంది ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ లో మన సైనికులు చనిపోయినటువంటి చాలా ఉన్నాయి. చాలా డేంజరస్ అది. ఎందుకంటే మనకు తెలియదు వాడు ఏ బిల్డింగ్ లో ఉన్నాడు, ప్రతి బిల్డింగ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాసో అన్నది ఒకటి టేక్చమ్ అని చెప్పి ఒక గ్రామంలో మణిపూర్ లో ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారు అని తెలిసి 17 జమ్మూ కాశ్మీర్ రైఫల్స్ ఆయన దాంట్లో కమిషన్ అయినటువంటి వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళితే అక్కడ ఏమైందంటే అక్కడ చాలా చెట్లు, నీళ్లు, అంటే ఒక మార్షి అంటారు కదా, ఏమంటారంటే కొంత బురద ఉన్నటువంటి ప్రాంతం. అక్కడి నుంచి వెళ్ళాలని చాలా కష్టం, వెళ్ళడమే మనకు కాలు ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా అటువంటి ప్రాంతంలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళి ఒక గ్రామంలో వీళ్ళు టెర్రరిస్టులు ఉన్నారు అంటే కనుక అక్కడ వెళ్ళి వీళ్ళంతా కూడాను దాన్ని సరౌండ్ చేసి వెతుకుతూ ఉండగా ఫైరింగ్ అయింది. సో మిలిటెంట్స్ వాళ్ళు ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. ఫైరింగ్ చేస్తూ ఉంటే కనుక ఈయన ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళితే కనుక అర్థమైపోయింది ఏంటో పరిస్థితి. 50 మీటర్ల దూరం దాకా వెళ్ళేసరికి ఫైరింగ్ లో ఆయనకు ఒక టెర్రరిస్ట్ తప్పించుకొని వెళ్తుండగా కనిపించాడు. ఆ టెర్రరిస్ట్ ని చంపడం కంటే కూడా దాన్ని అరెస్ట్ చేస్తే కనుక మనకు విలువైన సమాచారం వస్తుంది. వీళ్ళ గ్రూప్ అంతా కూడా ఎక్కడ పనిచేస్తున్నారు, శరణ్ ఎవరిస్తున్నారు, అస్త్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ మోటివేషన్ ఏంటి, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఇవన్నీ ఇంటరాగేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ప్రాణాలకు లెక్క చేయకుండా అతన్ని అరెస్ట్ చేసే దిశగా పరిగెత్తాడు ఆయన. దీంట్లో ఏమైందంటే అతనికి కొన్ని బుల్లెట్లు తగిలేవు. ఆయన బుల్లెట్లు తగిలితే కనుక బుల్లెట్ తగిలినా కానీ కూడా ఆయన టీం వచ్చి మిమ్మల్ని ఎవాక్యుయేట్ చేస్తామని చెప్పారు. నేను ఎవాక్యుయేట్ చేయొద్దండి, నన్ను మన ఆపరేషన్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆయన కూర్చుని దగ్గర ఉండి ఒక నేతృత్వం ఇచ్చి వాళ్ళందరినీ కూడాను కంప్లీట్ గా పొద్దున అయ్యేంత వరకు కూడాను 6 గంటల వరకు కూడా వాళ్ళు మొత్తం సర్చ్ అండ్ ఆపరేషన్స్ అన్ని చేసిన తర్వాత 7 మంది మిలిటెంట్స్ ని వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారు. వాళ్లలో ఈయన క్యాప్చర్ చేసినటువంటి టెర్రరిస్ట్ విశ్వేశ్వర్ సింగ్ అని చెప్పేసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ మణిపూర్
అన్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక ముఖ్యమైనటువంటి టెర్రరిస్ట్, అతి భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ ఈయన అరెస్ట్ చేయగలిగారు. అంటే అటువంటి పరిస్థితులలో తన సొంతానికి తన రక్షణ, తన ప్రాణాన్ని విలువ చేయకుండా ఒక అతని యాక్షన్ చేయడమే కాదు, అతని టీం అందరినీ కూడా మోటివేట్ చేసి మొత్తం రాత్రంతా కూడా వాళ్ళందరూ కలిసి వీళ్ళని తుదిముట్టించారు. అంటే వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ఒక విధమైనటువంటి శాంతి ఊరట కల్పించి సురక్షితంగా వాళ్ళని కాపాడినందుకు ఈయనకు మనకు పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, హైయెస్ట్ అవార్డ్, యుద్ధం లేని కాలంలో మిలిటరీలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డ్ అశోక్ చక్ర, అది ఈయనకి ఇచ్చారు. సో మనం చాలాసార్లు ఈ బ్రేవ్ ఆర్ట్స్ మనం మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా జనరల్ గా బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ గ్యాలంటరీస్ గురించి మాట్లాడుతున్నాం. కానీ భిన్నంగా ఈయన మనకు సైరస్ అడి పిఠావాలా, ఆయన ఆ యొక్క ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, గాయాల నుంచి బయటకు వచ్చారు. తర్వాత రెగ్యులర్ కమిషన్ ఆయన అయ్యారు దాంట్లో వాళ్ళ ఆర్మీలో. తర్వాత మెల్లిమెల్లిగా ఆయన మేజర్ జనరల్ గా ఎదిగారు ఆయన. కాబట్టి ఇటువంటి పురోగతి చెంది ఫైనల్ గా 35 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ఆయన కెరియర్ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఈ ఘటన జరిగిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ దృష్ట్యా ఆయనని కంబోడియాలో మిలిటరీ అబ్జర్వర్ గా పంపించారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ట్రాన్సిషనల్ అథారిటీ ఇన్ కంబోడియా, దాంట్లో ఆయన డిప్లాయ్ చేశారు. అలాగే డెప్యూటీ కమాండర్ ఆఫ్ ఇన్ఫంట్రీ బ్రిగేడ్, యుఎన్ కి సంబంధించినటువంటి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశంలో ఈయన డిప్లాయ్ చేశారు. అలా ఎన్నో వివిధ పదవులు ఆయన బాధ్యతలు నిర్వహించి ఫైనల్ గా రిటైర్ అయ్యారు. కానీ మనకు సైన్యంలో ఇటువంటి నేతృత్వం ఉండడం వల్ల మన సైనికులు ఎప్పుడు కూడా మోటివేషన్ తోటి మోటివేటెడ్ గా ఉంటారు. వాళ్ళు నేను పెద్ద కమాండర్ని, నేను వెనకాల ఉంటాను, మీరు వెళ్ళి చేసిరండి, నేను ఆర్డర్ ఇస్తున్నాను అన్నటువంటి కల్చర్ మన దగ్గర లేదు. వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ముందర ఉంటారు. కమాండింగ్ ఆఫీసర్స్ కూడా మిగతా సైనికులతోటి సరి సమానంగా వాళ్ళు యుద్ధం చేస్తారు. మనం వాళ్ళ సంతోష్ బాబు గారి గురించి కూడా మనం చర్చించుకున్నాం. వాళ్ళ సంతోష్ బాబు గారు ఆయన టీం తీసుకువెళ్ళారు, ఆయన కొల్లలు కదా, మిగతా టీంని వెళ్ళి మీరు చెక్ చేసి రాండి రా అని చెప్పి కూర్చోవచ్చాను. లేదు, మొదటి దాడి ఆయన మీద జరిగింది. అంటే ఎప్పుడు కూడా మన కమాండింగ్ ఆఫీసర్సే ఫస్ట్ లైన్ ఆఫ్ ఫైర్ లో ఉంటున్నారు. వాళ్ళు ఆ అద్భుతమైనటువంటి ఆర్మీ యొక్క ఏదైతే మనకు వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారం ఉన్నదో ఆ సంస్కారాన్ని గౌరవిస్తూ ఈయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని మనం అభినందిద్దాము. ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన మళ్ళీ దేశ సేవ ఆయన జీవితాంతం చేసే దిశగా ఆయనకు శక్తిని ఇవ్వాలని మనం ప్రార్థిద్దాము. ఆయన చేసినటువంటి దేశం పట్ల చేసినటువంటి సేవని మనం దాన్ని మళ్ళీ ఇంకోసారి పునఃస్మరించుకుని మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అయ్యి అది మన రాబోయే తరాలు ఒక మోటివేషన్ గా, ప్రేరణగా ఉండాలని నేను భావిస్తున్నాను. రైట్ సార్, నిజంగానే రియల్ హీరోకి చాలా తేడా ఉంటుంది అంటారు. నిజంగా చెప్పాలంటే ఈయన ఒక రియల్ హీరో ఎలాంటి రిస్క్ చేస్తారు, నిజంగా వాళ్ళు ఎంత ప్రాణానికి పణంగా పెట్టి వాళ్ళు నిజానికి తీవ్రవాదులతో పోరాడతారు అనే దానికి ఈయన నిజంగా ఒక ఉదాహరణ అని చెప్పాలి.